ఆనంది, 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 ఆనంది ఎక్కడా? తను బయటికెళ్ళింది. ఏయ్, నా చెల్లినే కొడతావా? నిన్ను అక్క వదిలేవే ఆనంది. నా ముందే నిన్ను కొడుతుందా? కొట్టాలా నరకాలా? దీన్ని ఏం చేసినా పాపం లేదు. అంత పాపం నా చెల్లి ఏం చేసింది? తప్పు ప్రసన్న. అవును తప్పే, చాలా పద్ధతిగా తప్పే చేశాను. ఇది మా అన్నయ్యకి భార్యగా రావాలని కోరుకోవటం నేను చేసిన తప్పే. ప్రసన్న, అసలేమైంది నీకు? ఏమైందని అడుగుతున్నావా? నువ్వసలు మనిషివేనా? మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎంత వెతికినా కనిపించలేదు. ఒక పక్క ఉత్తరంలో ఆత్మహత్య చేసుకుంటాను అన్నట్లు రాసిందని నేను ఇంత కంగారు పడుతుంటే అంతా తెలిసి ఏమైంది అని అడుగుతున్నావా? నాకు మాత్రం బాధ లేదనుకుంటున్నావా? మీ అమ్మగారి కోసం వెతికి వెతికి వస్తున్నాను. హా, గిల్లి జోలపాట పాడడం అంటే ఇదేనేమో. ప్రసన్న, మా అమ్మకి అన్నయ్యకి గొడవ పెట్టి అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లు మొసలి కన్నీరు కారుస్తున్నావా? ప్రసన్న, ఏంటి కాదా? నేను అంటున్న మాట నిజం కాదా? మా అన్నయ్యనిది తన చుట్టూ బొంగరంలా తిప్పుకోవడం నిజం కాదా? అన్నయ్య చేత మా అమ్మ మీద తిరుగుబాటు చేయించింది నిజం కాదా? కాదు కాదు కాదు. నా చెల్లెల గురించి నువ్వు మాట్లాడుతున్నదేది నిజం కాదు. అన్నీ ఒట్టి నిందలు మాత్రమే. చెల్లిని బాగానే సమర్థిస్తున్నావే. సమర్థించడానికి నా చెల్లెలు అసలు తప్పు చేస్తేనే కదా. అవునవును, ఇది ఏ తప్పు చేయలేదని నువ్వే చెప్పాలి. అవును, నా చెల్లెలు ఏ తప్పు చేయలేదు. అక్క, నువ్వుండవే పిచ్చి మొహందానా. నీ మీద ఇన్ని నిందలు వేస్తుంటే ఎలా ఊరుకుంటున్నావే? అది కాదక్క. నువ్వు మధ్యలో మాట్లాడకు. ఏంటమ్మా ప్రసన్న అంటున్నావు? నా చెల్లెలు అశ్విని పొంగరంలా తన చుట్టూ తిప్పుకుంటుందా? నా చెల్లెలికి అలాంటి బుద్ధే ఉంటే కళ్యాణ మండపంలో అశ్విన్ ఆనంది మెడలో తాళి కడతా అన్నప్పుడే తాళి కట్టించుకునేది. తన విషయంలో జరిగిన దానికి అశ్విన్ బాధ్యుడు కాదని, అలాంటప్పుడు తన చేత తాళి కట్టించుకోవడం తప్పని, తన స్వార్థం కోసం తన జీవితం, తన భవిష్యత్తు పాడు చేయకూడదని గర్భవతిని తెలిసిన క్షణం నుంచి ఈ క్షణం వరకు అశ్విన్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తోంది. అశ్విన్ అది అర్థం చేసుకోవడం లేదు. దానికి నా చెల్లెలేం చేస్తుంది? అంత నాటకం. ఏయ్ ప్రసన్న, ఈ విషయంలో ఆనందినేమన్నా అంటే నేను ఊరుకోను. తులసి, ఈ దొంగ మాటలు నమ్ముతున్నావా? ఛీ, నోర్మి. అక్క, నిన్ను మాట్లాడొద్దన్నానా? దొంగ బుద్ధులు, దొంగ మాటలు మా ఇంట వంట లేవు. ఆనందికి అలాంటి బుద్ధే ఉంటే అశ్విన్ భార్యగా, ఆ ఇంటి కోడలిగా, నీకు వదినగా ఈ పాటికిది మీ ఇంట్లో ఉండేది. ఎవ్వరు ఎలా అనుకున్నా మాకు అనవసరం. మా చెల్లెలు మనసున దేవత. మంచికి మారుపేరు మా ఆనంది. నా చెల్లెలు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు ఇన్ని వాగుతున్నా తులసి ఒక్క మాటేనా అనిందా? దీని చేత మాట్లాడిస్తుంది నేనే. మొద్దు మొహందానా, ఈ తులసి తుంటరి వేషాలు మీకంత తేలిగ్గా అర్థం కావు. పాపం తులసి దీన్ని ఇంకా ఉత్తమరాలు అనుకుంటోంది. అందుకే మాట్లాడడం లేదు.
మా అమ్మే మాకు లోకం, మా అమ్మకి మేమే ప్రపంచం. మా అమ్మ నన్ను మా అన్నయ్యని వదిలి ఒక పెళ్లికి పేరంటానికి వెళ్ళదు, మమ్మల్ని విడిచి అస్సలుండదు. అలాంటి మా అమ్మ ఇవాళ ఉత్తరం రాసి పెట్టి మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే దానికి కారణం ఖచ్చితంగా ఇదే. ఏమి ఆనంది, మా అమ్మ నీకు ఏ ద్రోహం చేసిందే? నిన్ను ఎంతో ప్రేమగా చూసింది కదా, నిన్ను కోడలుగా చేసుకోవాలనుకుంది. మీ పెళ్లి కోసం సూత్రాలు కూడా ముందే కొనుంచింది. అలాంటి మా అమ్మ మాట మీద నీకు గౌరవం లేదుగా. ఆ గౌరవమే ఉంటే 3 నెలలలోపు అశ్విన్ అన్నయ్యని పెళ్లి చేసుకో అని చెప్పగానే అలాగే అనేదానివి కదా. బావ నావాడైతే దీని నోటి నుంచి అలాంటి మాట ఎందుకొస్తుంది? నేను ఆ మాట ఎందుకు ఇవ్వలేదో, అశ్విన్కి వేరే అమ్మాయితో పెళ్లి జరిపించాడని ఎందుకన్నానో ఇప్పుడు అర్థమైంది కదా ప్రసన్న. దీని మొహం, దీనికి అంత ఆలోచించే శక్తే ఉంటే నువ్వు ఇక్కడికొచ్చి ఇలా గొడవ పెట్టుకుంటావా? ప్రసన్న పద వెళ్దాం. చూడానంది, మా అమ్మ ఇంటికొచ్చిందా సరే సరి, రాలేదా నువ్వు ప్రాణాలతో ఉండవు. ఇంకా ఆపుతావా? సారీ ఆనంది, తన మాటలేం పట్టించుకోకు. రావి ప్రసన్న రా. ఉండు, ఇప్పుడే అశ్విన్కి ఫోన్ చేసి చెప్తాను. అయ్యో అలాంటి పని చేయొద్దక్కా. నిన్ను అన్ని మాటలని వెళ్ళిందే, దాన్ని అలాగే వదిలేమంటావా? అయ్యో అక్క, వాళ్ళ అమ్మగారు కనిపించట్లేదనే బాధలో అలా మాట్లాడింది అంతే. బాధలో ఉంటే ఎవరిని పడితే వాళ్ళని, ఎంత పడితే అంత మాటలు అంటారా? నీకు తెలీదు, అశ్విన్కి చెప్తాను. వద్దంటే వినవేంటక్క? అశ్విన్కి చెప్తే బాగుండదు అని చెప్తున్నా. ఇంత మంచితనం పనికిరాదే నీకు? హలో ఆనంది, నువ్వు అశ్విన్ ఒకసారి నేను చెప్పిన చోటికి రండి. ఎక్కడికి సార్? నార్సింగ్ సర్వీస్ రోడ్లో ఒక ఆవిడ శవం దొరికింది. సార్ ఏంటి సార్ మీరు అనేది? అవును, అక్కడికి ఎందుకు సార్? మీరు కంప్లైంట్ ఇచ్చిన గంట సేపటి తర్వాత ఆవిడ శవం మాకు దొరికింది. ఆ లేడీ వయస్సు, హైట్, కలరు అన్నీ అశ్విన్ వాళ్ళ అమ్మగారికి మ్యాచ్ అయ్యాయి. ఆ మాట అశ్విన్తో చెప్దామనుకున్నాను, కానీ అతను ఎలా రియాక్ట్ అవుతాడో అని మీతో చెప్తున్నాను. అయ్యో సార్, ఆవిడలా చేసుకునే మనిషి కాదు సార్. ఎందుకైనా మంచిదమ్మా, ఒకసారి ఐడెంటిఫై చేసుకుంటే మంచిది కదా. అయ్యో దేవుడా, ఇప్పుడేం చేయాలి? లేదు, అది అశ్విన్ వాళ్ళ అమ్మగారు అయి ఉండరు. ఈ విషయం అశ్విన్కి చెప్తే అశ్విన్ ఏమైపోతాడు? దేవుడా, ఎందుకు నన్ను ఇలా చిత్రవద చేస్తున్నావు? అన్నయ్య, 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 రే అన్నయ్య, లేరా? నాకు ఆనందయ్యే కావాలి. నీ చావు నువ్వు చావు అన్నట్లు మాట్లాడి వెళ్ళి ఇప్పుడు అమ్మ చీర పట్టుకుని ఏడుస్తున్నావా? చాలరా నీ దొంగ ఏడుపు. అయినా అమ్మ కోసం వెతక్కుండా ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నావేంటి? అమ్మ నన్ను బెదిరించడానికి అలా మాట్లాడింది అనుకున్నాను తప్ప ఇలా లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోతుంది అనుకోలేదే. ఇంతకుముందు ఎన్ని విషయాల్లో ఇలా అరుచుకోలేదు. అప్పుడంతా ఇలాగే చేసిందా? లేదుగా.
ఆవిడంటే తులసితో పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోవడం లేదన్న ఉక్రోషంలో ఒక మాట అనిందే అనుకో, దానికి నువ్వు కూడా రెచ్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అమ్మ పిలుస్తున్నా లెక్క చేయకుండా వెళ్ళిపోతావా?